నాతో పాటు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు, రాజేందర్ గారు, నాగరాజు గారు, వెంకట్రామరెడ్డి గారు, ఇంకా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సిరిసిల్ల రాజయ్య గారు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక అకృత్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఇటువంటి నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. కోట్లాది మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆందోళనతో వారి కుటుంబ సభ్యులతో సహా దేశానికి ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందు తీసుకుని వచ్చారు. ఆ డిమాండ్కి అనుగుణంగా మేమందరం ఆశించాం నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలు ఇచ్చినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఇచ్చినటువంటి ఆలోచన, వారి భావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు ఢిల్లీ నగర విధుల్లోకి వచ్చి మా ఆవేదన వినండి అని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతు ఎత్తితే ఆ గొంతు నొక్కుతూ అమానుషంగా లాఠీచార్జ్ చేస్తూ రక్తం కారేటట్టుగా ఆడపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేసినటువంటి సంఘటన కదిలిపోయినటువంటి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ఈరోజు బయటకు వచ్చి ఇది దారుణం, దుర్మార్గం, ఈ దేశ యువత పట్ల మనం అందరం బాధ్యతగా ప్రవర్తించాలి, వారి భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పి వారు బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత బలవంతంగా లాక్కొని వెళ్ళి వారి తీరుని ఈరోజు దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం అమానుషంగా డిక్టటోరియల్ మేనర్తో ముందుకు పోతున్నటువంటి వైనంతో ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసనలో భాగంగానే ఇవాళ వరంగల్ నడిబొడ్డును కూడా ఇక్కడ ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, అట్లాగే జిల్లా నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం వీళ్ళంతా చేస్తూ ఉంటే దీనిపైన తీవ్రంగా మేము ఖండించడానికి వచ్చాం. రాహుల్ గాంధీ గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. విద్యార్థుల పక్షాన, యువత పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి వాళ్ళ హక్కుల కోసం నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా మొన్న జూలై 20 తారీఖు రోజు అయితే పిల్లలు జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారి మీద పోలీసులు చేసిన అరాచకానికి మద్దతుగా నేను రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో స్పీకర్ గారిని అడిగి సమయం ఏమంటే ఇవ్వకుంటే మోడీ గారి ఇంటి దగ్గర వాళ్ళు పోయి ధర్నా చేస్తే మోడీ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయే క్రమంలో వారిని ఇంజూరీ చేసిండ్రు. వారికి నిరసనగా ఈరోజు ఇక్కడ మనం హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. పిల్లలకు మద్దతుగా మేము కోరేది ఒకటే, ధర్మేందర్ ప్రధాన్ ఇమీడియట్గా రిజైన్ చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చేంజెస్ తేవాలి, పార్లమెంట్లో డిస్కషన్ కావాలి, 25 పిల్లలు యువత చచ్చిపోయినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కోరుతున్నాము. ఇవాళ ఇది ఇక్కడితో ఆగదు, ఇవాళకి దీనికి ఇంకా తీవ్ర స్థాయిలో ప్రతి కాలేజ్కి ప్రతి హాస్టల్కి తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ ఇవాళ సాయంత్రం ఇందిరానగర్ ప్లస్ కిషన్పురంలో కూడా భారీ ఎత్తున యూత్తో ప్రోగ్రాంలు పెడుతున్నాము. అందరికి కూడా వాళ్ళు చేసిన అరాచకాలు కూడా వీడియో రూపంగా అన్ని కూడా చూపిస్తాము. సో మీరు కూడా మీడియా ప్రతినిధులు కూడా పిల్లలకు మద్దతుగా సపోర్ట్ చేసి ఏదైతే కొత్త
విద్యా వ్యవస్థ ఉందో దాన్ని చేంజ్ చేసే కోసం రాహుల్ గాంధీ గారు అయితే పోరాడుతుండ్రో మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటారు. బీజేపీ మాట్లాడడానికి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అని చెప్పి రాముడి దగ్గర దొంగతనం చేసిండ్రు. ఇప్పుడు నీట్ అని చెప్పి మొత్తం పేపర్ లీక్ చేసుకొని పిల్లల భవిష్యత్తును ఆడుకుంటారు. ఈ ఒక్క పేపర్ లీక్ కాదు, దాదాపుగా ఇప్పుడు వచ్చిన 15 నెలల్లో 153 పేపర్ లీక్ అయింది. విత్ ఎవిడెన్స్ కూడా మనం చూపించడం జరిగింది. సో ఎన్టీఏని రద్దు చేసి ప్రైవేటీకరణ తీసేసి గవర్నమెంట్ పరంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ అయితే పోరాడుతున్నారు. అందరం కూడా దానికి సహకరించాలి.